అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు అన్నట్టుగా ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్ల్లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడున్న పైప్ లైన్స్ అన్నీ కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళీ టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఉన్నాయో అదేవిధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళీ పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక ప్రత్యేక అధికారిని 29 గ్రామాలు మెయింటెనెన్స్ పెట్టమన్నారు. ఆల్రెడీ మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. వారి కింద ఒక అడిషనల్ కమిషనర్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు అడిగారు యాన్యుటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, 10 ఏళ్ళు దాటిపోయింది కదని. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ లేదా కోర్టు చేసి మానసిక ఇబ్బంది పెట్టారు. గత 5 సంవత్సరాలు అక్కడ ఏ గ్రోత్ లేదు కాబట్టి వాళ్ళందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష, మాకు మరొక 5 సంవత్సరాలు పొడిగించమని. కాబట్టి ఎవరైతే 14-19లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పొడిగించారు. కాబట్టి ఇది 15 సంవత్సరాల వరకు వారికి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం 10 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొక ప్రశ్న అడిగారు, మొత్తం ఎంత అమౌంట్ ఉందని. 119 వర్క్స్కి 66,802 కోట్లు మొత్తం అవుతుంది అధ్యక్ష. దాంట్లో ఏదైతే 103 వర్క్స్ స్టార్ట్ అయినాయో దానికి 58,093 కోట్లు విత్ GST అండ్ అదర్ ట్యాక్సెస్ కూడా అవుతుంది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దాదాపు 25% కాస్ట్ పెరిగింది అధ్యక్ష 2014-19కి. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ మెయిన్ రోడ్డు ఉందో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 2 పార్ట్ల అధ్యక్ష. ఒకటి నేషనల్ హైవే కలుస్తుంది, రెండోది మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది. ఈ మంగళగిరి రోడ్డు కలిసేది కంప్లీట్ చేసాం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడైతే ఇన్ని రోజులు బండ్ రోడ్డు మీద కరకట్ట మీద వస్తుండేది, ఆ కరకట్టు వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం అధ్యక్ష. 2 కిలోమీటర్ల వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు వచ్చింది కాబట్టి ఆ యొక్క కరకట్టను ఆపేసి రేపటి నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది.